వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వారిలో మనోవిశ్లేషణ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 విలియం జేమ్స్, ఆప్షన్ 2 విలియం వూంట్, ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్. మరో ప్రశ్న, పిల్లలు ఏ వికాస దశ నందు ఆత్మభావన మొదలై అనుకరణ ఎక్కువగా ఉండి స్వార్థం అసూయ కలిగి ఉంటారు? ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర కౌమార దశ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1. మరో ప్రశ్న, శ్రీమతి ఎలిజబెత్ హర్లాక్ తెలియజేసిన మానవ వికాస దశలు ఎన్ని? ఆప్షన్ 1 7 దశలు, ఆప్షన్ 2 8 దశలు, ఆప్షన్ 3 9 దశలు, ఆప్షన్ 4 10 దశలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4. మరో ప్రశ్న, క్రింది వాటిలో శరీర ధర్మాలకు సంబంధించిన క్రీడా సిద్ధాంతం ఏదో తెలియచేయండి. ఆప్షన్ 1 పునఃస్మరణ సిద్ధాంతం, ఆప్షన్ 2 సడలింపు సిద్ధాంతం, ఆప్షన్ 3 మిగులు శక్తి సిద్ధాంతం, ఆప్షన్ 4 వినోద సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2. మరో ప్రశ్న, క్రీడలు నిత్యావసరాలు అని తెలిపిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 స్టాన్లీ హాల్, ఆప్షన్ 2 కార్ల్ గ్రూసే, ఆప్షన్ 3 జాన్ డూయి, ఆప్షన్ 4 బెర్నార్డ్ ఎస్ మాసన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 జాన్ డూయి.